డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకం. యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్యా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో న సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనాన్ని జయించినవాడా, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అని అంటారనమాట. ధ్యాన వివరణలోకి వెళ్దాము. సమత్వం అంటే అన్నిటినీ సరి సమానంగా చూడడం. సమత్వమే అత్యంత గొప్పదైనది. సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక అన్ని పరిస్థితుల్లోనూ ద్వంద్వాలలోనూ సమత్వ స్థితిలో ఉండడమే యోగం అని అనిపించుకుంటుంది. అదే సమత్వంలో ఉండడం అంటే, యోగస్థితిలో ఉండడం అంటే యోగస్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతువులే. కర్మలను చేస్తూ ఉన్న వాటి పట్ల ఆసక్తిరహితుడిగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఫలించిన కొద్దిగా ఫలించిన సమభావనతోనే గ్రహించాలి. జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగితే మానసిక సమత్వం నిరంతర సాధన వలన మనకి అలవడుతుంది. అప్పుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉంటూ ఉంటాము. ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల విచారించమన్నమాట. కనుకని ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావన కలిగి యోగస్థితిలో కర్తవ్య కర్మలను ఆచరించమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధన అన్నమాట. తర్వాత భగవద్గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింపచేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశల్యం అన్నమాట. ఇప్పుడు ధ్యాన వివరణలోకి వెళ్దాము. మానవుడు నిత్య కర్మిష్టి. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడం జరగదు. మంచిదో చెడ్డదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు కర్మబంధాలు తగులుకుంటూ ఉంటాయి కదా. తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటాడు మానవుడు. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో, పుణ్యపాపాల నుండి విముక్తులు అవుతామో, జన్మ పరంపర నుండి బయటపడతామో, ఆ కిటుకు ఆ కౌశలం ఆ విధానం తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అదే సమస్థితిలో యోగస్థితిలో ఉండి కర్మలు ఆచరించటం. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగమని చెప్పబడుతుంది అని ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఇక్కడ యోగ కర్మసు కౌశలం అంటే యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు. సమత్వంలో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయడం అని అర్థం అన్నమాట. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండడం. కర్మఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం. సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం అంటే కర్మలు సిద్ధించినా సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించినా కర్మఫలాలు ఏమైనా కానీ మనస్సులో సమత్వంలో ఉండడం అన్నమాట. అప్పుడు ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు కదా.
కనుక జన్మ పరంపర నుండి బయటపడగలుగుతాం కదా. కనుక కర్మఫల ఆసక్తిని వదిలి కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు. ఎన్ని కర్మలను చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మల్లో కౌశలం. భగవద్గీత 2వ అధ్యాయం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్యా మనీషిణా జన్మ బంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. అంటే ఎంచేతంటే సత్వబుద్ధి గల జ్ఞానులు కర్మ వల్ల కలిగే ఫలితాన్ని విడిచి జన్మ అనే బంధం నుండి విడివడి దుఃఖరహితమైన పరమపదాన్ని పొందుతారు. అంటే బుద్ధి ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అని అన్నమాట అర్థం. ఆధ్యాత్మిక పరిభాషలో బుద్ధి అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం అన్నమాట. ఆత్మజ్ఞానులు వివేకవంతులు, జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం కలవారు. వారు కర్మల వల్ల లభించే ఫలాలను ఎంత మాత్రము ఆశించరు. ఆత్మజ్ఞాని మంచి చెడులను రెంటిని ఎప్పుడూ వదిలేస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత యోగం కోసమే పరితపిస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత అవగాహన కోసమే యోగ సాధనలు చేస్తూ ఉంటాడన్నమాట. వివేకవంతులు వారి వివేకపూరిత జ్ఞానమయ కర్మల ద్వారా శాశ్వతమైన దుఃఖరహిత పదాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఆత్మనో మోక్షాయ జగద్దితాయ చ. మొదట ఆత్మకు మోక్షం, తర్వాతనే జగద్హితం కదా.